హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ నెలలో అయినా సరే 3, 12, 21, 30 తారీఖున పుట్టిన వారి యొక్క లవ్ లైఫ్ 2025లో ఎలా ఉంటుందో మనం చూద్దాం. ముందు మనం జనరల్గా చూద్దాం, తర్వాత ఇండివిజువల్గా కూడా మనం చెక్ చేద్దాం. ఇది మేల్ ఫీమేల్ ఎవరికైనా సరే రెజోనేట్ అనేది అవుతుంది. మీకు రెజోనేట్ అయితే మీరు తీసుకోండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. 3, 12, 21, 30 డేట్ ఆఫ్ బర్త్ కలిగిన నా వ్యూయర్స్ యొక్క లవ్ లైఫ్ 2025లో ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ వాండ్స్, Page of Pentacles, 7 of Cups. వీళ్ళు ఏంటంటే చాలా కాన్ఫ్లిక్ట్గా, గొడవలుగా కూడా ఉంది. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఇల్యూజన్స్లో కూడా ఉన్నారు. నేను చేసింది రైట్ ఆర్ రాంగ్గా, ముందుకెళ్తే మంచిదా లేకపోతే లేదా అని చెప్పి కూడా ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ రిలేషన్షిప్స్లో అనేది ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్కి ఎక్కువగా గొడవలు అనేది కూడా అవుతున్నాయి. ఇక్కడ పెంటికల్ ఎనర్జీ కూడా కనబడుతుంది. అంటే రిలేషన్షిప్పే కాదు, మనకేంటంటే మనీ కూడా ఇంపార్టెంట్ అన్న పర్స్పెక్టివ్లోనే ఎక్కువగా కూడా ఉన్నారు. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మనకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, అన్నీ కావాలంటే డబ్బు కావాలి, లవ్ కావాలి, రిలేషన్ కావాలి, ఫ్యామిలీ కావాలి, ప్రతిదీ ఉండాలి అన్న ఒక దీంట్లో వీళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఇక్కడ కనబడుతున్న ప్రతిదీ అందుకోవాలంటే మనం చేయలేము. ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇక్కడ ఈ గొడవ అనేది జరుగుతుంది. మనలో మనకే గొడవగా ఉందా లేకపోతే పక్క వాళ్ళతో ఉందా ఏంటి అనేది కూడా వాళ్ళకే తెలియదు. అంత కన్ఫ్యూజన్ స్టేట్లో అనే వీళ్ళు ఉన్నారు. వీళ్ళు కొంచెం అన్మెచ్యూర్గా కూడా కనబడుతున్నారు. కానీ మనీ విషయంలో ఇంకా మనం స్టేబుల్గా ఉండాలి అనే విషయంలో కూడా ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే రిలేషన్షిప్ కన్నా మనీకే కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నట్టు నాకైతే కనబడుతుంది. మీరు రిలేషన్ ఇంపార్టెంట్ అనుకుంటే మీ లవ్డ్ వన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. వాళ్ళకి మనీకే కనుక ఇదైతే మీ ఇంట్లో వాళ్ళు చూసిన మ్యాచ్కే మీరు చేసుకోవడం మంచిది. ఎందుకంటే లవ్, మనీ అన్నీ ఒక్కోసారి కొంబోలా దొరకాలనుకుంటే మనకు అవ్వదు. చూసుకోండి, అది మీ యొక్క పర్సనల్గా నేను అయితే గైడెన్స్ అయితే చెప్పగలను. మీ ప్రయారిటీస్ బట్టి మీరు ఏంటనేది మీకు డిసైడ్ అవ్వండి. ఏంజల్స్ అసలు ఈ రిలేషన్స్లో ఏం గైడెన్స్ ఇస్తుందో అనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. 3, 12, 21, 30 బర్త్ నెంబర్స్ గల నా యొక్క వ్యూయర్స్ యొక్క లవ్ లైఫ్ 25లో అసలు ఎలా ఉండబోతుంది? ఓకే, వెరీ గ్రేట్. ఐ నో దట్ ఐ కెనాట్ చేంజ్ ద పాస్ట్. ఏంటంటే మీరు మనీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే ఇక్కడ మీరు రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత ముందు బాగానే ఉండొచ్చు, కానీ మీరు వాళ్ళని దూరం చేసుకున్న తర్వాత మీరు ఎక్కువగా ఫీల్ అవుతారు. అలాంటి మంచి వ్యక్తిని మనం దూరం చేసుకున్నాం అనేది. ఇప్పుడు మనం ఇండివిజువల్గా కూడా మనం చూద్దాం. 3 వాళ్ళకి ఎలా ఉంది? మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే మీరు రిలేషన్షిప్లో ఉన్నారో మీ యొక్క 3 నెంబర్ గల డేట్ ఆఫ్ బర్త్ గల పార్ట్నర్, వాళ్ళ యొక్క పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయనేది చూద్దాం. యూ నెవర్ ట్రై టు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్. మీరు ఎప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ని ప్రాపర్గా అనేది అర్థం చేసుకోలేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఐ వాంట్ టు టీచ్ యూ ఎ లెసన్. వాళ్ళు మీకు దూరం అయితే మేబీ ఒక లెసన్ కూడా టీచ్ చేయాలనుకుంటున్నారు. ఐఎమ్ డైయింగ్ ఫర్ యూ, కమ్ బ్యాక్ ప్లీజ్. వాళ్ళ దూరం అయితే అప్పుడు మీకు వాళ్ళ యొక్క నిజంగా వాళ్ళ యొక్క వర్త్ ఏంటనేది తెలుస్తుంది. తర్వాత అందుకే ఇందాక రిగ్రెట్ కూడా వచ్చింది. అందుకే మీరు అంత దూరం వరకు వెళ్ళకుండా ముందే మీరు ఏమైనా ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. 12 వాళ్ళ యొక్క పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. లెట్స్ మేక్ లవ్ టుగెదర్. వీళ్ళ రిలేషన్షిప్ని ఇంకా బాగా గ్రో చేసుకోవాలనుకుంటున్నారు. నెక్స్ట్ కార్డ్ చూద్దాం. ఇట్ వాస్ మై ఫాల్ట్ బట్ స్టిల్ ఐ బ్లేమ్ ఇట్ యూ. వాళ్ళ ఫాల్ట్ అనేది వాళ్ళకి తెలుసు, కానీ
అయినా సరే పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అంటే చిన్న చిన్న స్మాల్ ఇష్యూసే అవ్వచ్చు. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, కానీ వీళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కూడా. వాళ్ళ ఫాల్ట్స్ని ఇచ్చేసుకొని వాళ్ళ లవ్ని ఇంకా ముందుకి గ్రో చేసుకుంటున్నారు కూడా. నెక్స్ట్ మనం 21 వాళ్ళకి ఎలా ఉందో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ 21 వాళ్ళకి ఎలా ఉందో. యు ఆర్ ద మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ మీ. చాలా చాలా ప్రీషియస్ మీరు వాళ్ళకి. ఐ వాంట్ టు స్పెండ్ మై హోల్ లైఫ్ విత్ యూ. వాళ్ళు తమ జీవితం మొత్తం మీతో గడపాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఐ అపాలజీ ఫర్ వాట్ రాంగ్ ఐ డిడ్ ఫర్ యూ. ఏమైనా తప్పు చేసుంటే అలాగైనా మీకు అపాలజీస్ చెప్పాలని కూడా అనుకుంటున్నారు. నెక్స్ట్ 30 వాళ్ళకి ఎలా ఉందో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ 30 నెంబర్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంది. ఐ విష్ ఐ కుడ్ టేక్ మై వర్డ్స్ బ్యాక్. వాళ్ళ వర్డ్స్ వాళ్ళు వెనక్కి తీసుకుంటే బాగుంది అనుకుంటున్నారు. ఐ డోంట్ కేర్ అబౌట్ యూ ఎనీమోర్. వాళ్ళు వాళ్ళ కోసం ఏమీ ఫీల్ అవ్వట్లేదు. కమ్ బ్యాక్ ఇన్ మై లైఫ్. కానీ ఇక్కడ ఫికిల్ మైండ్ అనమాట. మళ్ళీ వాళ్ళు మన లైఫ్లోకి వస్తే బాగుందని కూడా అనుకుంటున్నారు. అంటే అప్పటికే సారీ చెప్పాలనుకుంటున్నారు. మళ్ళీ ఎందుకులే ఎలా పోతే మనకేంటి అన్న ఆలోచన కూడా ఉంది. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి క్లారిటీ లేదు 30 వాళ్ళకి. ఓకే, మీకు కనుక నా రీడింగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్ని షేర్ చేయండి.